మా తిరుపతి ఎస్పీ గారికి అలాగే మా సిఐ రామకృష్ణ గారి సార్ గారికి వారి టీం మొత్తానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకురా అంటే గత రాత్రి 31 డిసెంబర్న ఎప్పుడు విపరీతమైనటువంటి హారన్లు రచ్చగా బైకుల యొక్క శబ్దాలతో చోలు దిమ్మెత్తిపోయేది. అలాగా ఉన్నటువంటి తిరుపతి డిసెంబర్ 31న ఒక్కసారిగా మామూలు రోజులాగానే ఉండడం చాలా ఆనందం వేసింది. ఎందుకురా అంటే ఎస్పీ గారు 3-4 రోజుల కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డా కానీ, త్రిబుల్స్ ర్యాష్ డ్రైవ్ కనపడినా కానీ స్పాట్లో అరెస్ట్ చేసి జైలు పంపించి ఫైన్ వేస్తామని ప్రజల్లోకి ఈ సందేశాన్ని తీసుకెళ్లిన విధానంతో ఒక్కసారిగా ప్రజల్లో భయం పుట్టిందా, లేకపోతే వాళ్ళకి జీవితం మీద ఆశ కలిగిందా? ఈ విధంగా తాగి రోడ్ల మీద పోతే పడిపోతామని భయంతో అన్నా వాళ్ళు ఆగిపోయి ఉండాలా, లేదంటే ఎస్పీ గారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కన్నా ఆగిపోయి ఉండాలా? దాంతోపాటు రాత్రంతా కూడా అన్ని కూడళ్లలో పోలీసు వారు గస్తీ కాస్తూ ఉండడం కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది. దీంతో తిరుపతి ఈ మెయిన్ టౌన్ మారుతినగర్, ఎంఆర్పల్లి, డిఆర్ మహల్ జంక్షన్, బస్టాండు, ఈ రోడ్డు అంతా కూడా అలిపిరి ఎంతో ప్రశాంతంగా ఉండింది. ఈ బైకుల యొక్క శబ్దాలు లేకుండా చాలా ఆనందంగా ఉండింది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా సక్సెస్ అయింది. కానీ బాధపడాల్సింది ఏమరా అంటే మన కార్పొరేషన్ కమిషనర్ గారు కొద్దిగా ఈ విషయంలో ఫెయిల్యూర్ అయ్యారు అనే చెప్పాలి. ఎందుకరా అంటే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బ్యానర్లు కట్టడం, అది పెద్ద పెద్ద అనుమతులు లేకుండా కట్టకూడని చోట్ల బ్యానర్లు కట్టడం ప్రజలు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. గరుడ విగ్రహం ఎదురుగా కూడా కట్టడం అనేది ఒకసారి టీటీడీ వారు కూడా ఆలోచించాలి. ఇట్లాంటి విషయాల్లో ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం. మేము బ్యానర్లు కట్టడానికి వ్యతిరేకం కాదు, కట్టిన వారికి వ్యతిరేకం కాదు. ధర్మానికి ఆటంకం కలిగించకుండా ఏమన్నా చేసుకోమంటున్నాం. ధర్మాన్ని అవహేళన చేయకుండా ఎలాంటి కార్యక్రమాలైనా చేసుకోమని చెప్తున్నాం. ఈ విషయంగా మాత్రమే కమిషనర్ గారు పూర్తిగా బ్యానర్ల విషయంలో ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నారు. దానిపైన కమిషనర్ గారు పట్టు లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజలు కూడా ఎంతో ఆలోచనతో అర్థం చేసుకొని ఈ రచ్చ చేయకుండా గడిపినందుకు వారికి కూడా ప్రజల్లో కూడా మార్పు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.